హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? దాంతో పాటే మనకి ఈ కౌన్సెలింగ్ సంబంధించి మనం 12 సర్టిఫికేట్‌లయితే రెడీగా అయితే ఉంచుకోవాలండి. మనకి తొందరలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. రిజల్ట్స్ కూడా మనకి వీలైనంత ఫాస్ట్‌గా అయితే ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత మనకి చాలా ఫాస్ట్‌గా తక్కువ టైంలోనే మనకి కౌన్సెలింగ్ అయితే ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీ దగ్గర రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మీకు కౌన్సెలింగ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెడీ చేసుకున్నట్లయితే మీకు చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకొనైతే ఇప్పటి నుంచి చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి. అయితే మనకి ఏపీ సెట్ సంబంధించి కౌన్సెలింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అదే విధంగా మనకి రిజల్ట్స్ సంబంధించి కానివ్వండి, అదే విధంగా టిప్స్, ట్రిక్స్, ఏ విధంగా పాస్ అవ్వాలి, చీట్ కోడ్స్ లాంటివి, దాంతో పాటు మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలని చెప్పేసి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కొక్క డాక్యుమెంట్ అయితే చెప్తాను. ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఒరిజినల్ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకొని అయితే ఉండాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి ప్రతి స్కాన్ డాక్యుమెంట్ కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంసెట్ సంబంధించి మీ ర్యాంక్ కార్డ్ అండి. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి డాక్యుమెంట్ స్కాన్ చేసి ఉండాలి నీట్‌గా. అక్షరాలు, స్పెల్లింగ్స్ కనిపించే విధంగా. దాంతో పాటే ప్రతి డాక్యుమెంట్ అనేది మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ అనేది ఉండాలి. ఓకే, 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఈఏపీ సెట్ సంబంధించి అంటే ఏపీ ఈఏపీ సెట్ సంబంధించి హాల్ టికెట్ కూడా వాళ్ళు అడుగుతారండి కౌన్సిలింగ్‌లోని. అలాగే దాంతో పాటే మీకు ఇంటర్మీడియేట్ సంబంధించి మీకు ఏదైతే ఉందో అక్కడ మీకు మార్క్స్ ఏమో అడుగుతారండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ మీద ఉండాలి. మీరు ఇంటర్‌లో మీరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం పర్సెంటేజ్ ఎంత ఉంటుందన్నమాట క్యాస్ట్ వాళ్ళకి. ఆ మినిమం పర్సెంటేజ్ కూడా మీరు స్కోర్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీంతో పాటు ఇక్కడ మనకి ఓకే, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి. అలాగే మీ ఇంటర్మీడియేట్ యొక్క టీసీ అయితే అడుగుతారు. అదే విధంగా మీరు 6th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. దాంతో పాటే ప్యారలల్‌గా మీకు సంబంధించి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారన్నమాట. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా మీకు అడుగుతారన్నమాట. ఓకేనా? దీంతో పాటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఎవరైతే ఓసీ క్యాస్ట్‌లో ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ కింద కేటగిరీలో వస్తారో వాళ్ళు 2025, 2026 సంబంధించి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఏప్రిల్ తర్వాత అప్లై చేసుకుంటే కావాలన్నమాట. ఓకేనా? అదైతే మనకి హ్యాపీగా అయితే ఉంటుంది. ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయరు. అలాగే ఎవరన్నా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలండి. ఓకేనా? దీంతో పాటే మనకి ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నట్లయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఏపీలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఈ 2 కూడా మనకి అవసరమైతే లేదనమాట. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. అది కూడా ఈ సంవత్సరం అయి ఉండాలి. అది కూడా ఓబీసీ అయితే అయ్యి ఉండకూడదు. మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలండి. దాంతో పాటే వాళ్ళు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. వీలైనంత వరకు కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 జనవరి 1 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. దాంతో పాటే మీ రేషన్ కార్డ్ కూడా వాళ్ళైతే అడుగుతారనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డ్ ని లేదా మీ రైస్ కార్డ్ ని కూడా రెడీ చేసుకోండి. మీకు ట్యూషన్ ఫీజు లేకపోతే మీ ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే మీకు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ సంవత్సరం అయితే ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూసారు కదా, ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే మైగ్రేట్ అయ్యారు, ఓకే, మైగ్రేట్ అయిన వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఇవి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించి వీడియో అయితే ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. మనకి రేపు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే కాకపోతున్నాయి. హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు హాల్ టికెట్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ కూడా మీకు ఫుల్ గైడెన్స్ అనేది ఎలాంటి మనీ తీసుకోకుండా మీకు ఫుల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మొత్తం మీకు ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా మంచి బ్రాంచ్ లో సీట్ వచ్చే విధంగా మంచి మెంటర్షిప్ అయితే ఇస్తాను అనమాట. ప్లీజ్ అందరూ కూడా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను.
దాంతో పాటే మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి కాంటాక్ట్ అయ్యి మీరు మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.